నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆనందపురం మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చిన్న శ్రీను మోసపూరిత వాగ్దానాలతో కూటమి అధికారంలోకి వచ్చిందని స్పష్టీకరణ. మన్యం జిల్లాలో దారుణం, ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నందుకు మందలించిన యువకుని హత్య. శృంగవరపుకోట పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్న కోళ్ల, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గత వైసీపీ పాలనలో ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తే నేటి ప్రభుత్వం అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం బాపురుపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 13 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు సంక్షేమ పథకాలు అందక అవస్థలు పడుతున్నారని తెలిపారు. గత ఎన్నికలలో చంద్రబాబు వైసీపీపై అబద్ధాలు ప్రచారం చేసి మోసంతో అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ పాలనతో లేని కేసులను వైసీపీ నాయకులపై గుప్పించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, నేడు దేశానికే సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని స్పష్టం చేశారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలంతా ప్రజల గొంతుకగా ఉండి వారి పక్షాన నిలబడి అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో మనం అధికారం కోల్పోయి సుమారు 13 నెలల కాలం అయినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అయినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలుపరచక, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ ప్రభుత్వం వల్ల మనం మోసపోయాం అయినప్పటికీ కూడా ఆ పేదవాడి గొంతుగ్గా మనం ఉండాలి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఏదైతే ఎన్నికల్లో 24 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుపరచాలని చెప్పి, ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అనేక మాయం మాటలు చెప్పింది, అనుకాని హామీలు ఇచ్చింది. నేను సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల మాటలు నమ్మి ఆయన కూటమితో పాటు ఆయనతో పాటు ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వారిద్దర నాయకత్వంలో ఈ మేనిఫెస్టోని రూపొందించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరఫున మనం పోరాటం చేయాలని చెప్పి వారు చెప్పారు. 2014-19 సంవత్సరంలో కూడా మన అధికారం కోల్పోయాం. ఆ రోజు కూడా చాలామంది చెప్పారు జగన్ గారు రుణమాఫీ చెప్తే బాగుంది, మన అధికారంలోకి వచ్చేవాళ్ళమే అంటే ఆయన చెప్పారు ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో అనువుగా హామీలు ఇవ్వద్దు, అబద్ధం మాటలు చెప్పొద్దని చెప్తే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లేదు మీ ఇంట్లో ఎంత బాకీ ఉంటే అంత రుణం మాఫీ చేసేస్తాం, లేదు మీకు వచ్చి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, బాబు వస్తే జాబ్ వస్తుందనో ఇవో అనేక రకాలైన మాటలు చెప్పారు. ఆ రోజు గడప గడప వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారేటమ్మా, మీ ఇంటికి ఏమైనా ఉద్యోగం వచ్చిందా, మీ ఇంటికి ఉద్యోగం అన్నారు, లేదు నిరుద్యోగ వృద్ధి వచ్చిందా, ఇలా రకరకాలైన హామీలు ఏవైతే చెప్పారో, రైతులు రుణమాఫీలు చేస్తామన్నారు అంటే అప్పుడు కూడా ప్రజలు చెప్పారు బాబు మాకేం అలాంటివి జరగలేదు, కప్పిగా మోసపోయామని చెప్పి. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ సమావేశం పెట్టి చెప్పారు మనకు మాట, మీరు గ్రామాల్లోకి వెళ్ళండి ప్లేనరీతో, అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు అని చెప్పండి ధైర్యంగా, మన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తాడని చెప్తే ఆ రోజు ఆయన పెట్టిన కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి రాయంలో ఇన్ని మాటలు ఇస్తే ఆ రోజు ఇన్ని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆగిపోవు, అదనంగా నేను సూపర్ 6 ఇస్తానని చెప్పి ఓ సూపర్ 6 హామీలు ఇచ్చారు. 2019 అధికారంలోకి వచ్చాం, అనేక సంక్షేమ పథకాలు, ఓ పక్క కరోనా వచ్చినా ఆగలేదు. ఆ రోజు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నాం, ఓ సచివాలయ వ్యవస్థను పెట్టుకున్నాం. ఆ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ బాగా ముసలోళ్ళు 60-70 సంవత్సరాలు ఎవరిని వెళ్ళి అడిగితే ఏమమ్మా నీకు ఎవరు ఇచ్చారంటే ఎదుగుని వాలంటీర్ పుస్తకాలు పెట్టుకుని నిలబడేవాడు. ఆ రాగానే ఆడి మొక్క చూపించింది, ఎవరు ఇచ్చారు బాబు పెన్షన్ ఇచ్చారంటే ఇది ఈడి తెచ్చిస్తాను బాబు రోజు నేనే, ఇదేంటే బాబు ఈడు కాదమ్మా జగన్మోహన్ రెడ్డి తెచ్చేదంటే ఏమై పేషెంట్ నువ్వు చెప్పాలంటే మీకు ఏడు చెప్పాను అప్పుడు అర్థం అవ్వలేదు, ఇప్పుడేడు అర్థమైంది మీకు ఇంటికి వచ్చి ఏడు చెప్పాను మనకేట ఉందంటే వాళ్ళు చెప్పిస్తారండి. ప్రజలకు మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రజలకి ఇస్తామంటే ఆశ. ఈ రాష్ట్రంలో పేదవాడి తాలూకు మనస్తత్వం అది. ఆ మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పసిగట్టారు. ఏదైనా మనం చెప్పేద్దాం, అబద్ధం నిజం చెప్పేద్దాం, ఆ నిజం అబద్ధం చెప్పిస్తే మనకు ముందు అధికారం వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ చూసుకుందాం. కాబట్టి ఏదోలాగా అబద్ధాలు చెప్దామని చేశారు. భీమిలి నియోజకవర్గంలో 90,000 పైచీలతో మనం ఓటమి చెందాం. దానికి కారణాలు ఇప్పుడు విశ్లేషించుకోదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నువ్వు వెళ్ళి భీమిలి బాధ్యత తీసుకో, నువ్వు భీమిల్లో పోటీ చేయాలి, నువ్వు భీమిల్లో శాసనసభ నియోజకవర్గం కింద నువ్వు వెళ్ళి బాధ్యత తీసుకో అని చెప్తే నేను వచ్చినట్టునే ఈ వేదిక మీద ఆనందపురం పెద్దలందరూ కూడా, ఈ వేదిక మీద వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక సోదరుడిలాగా, ఒక అన్నదమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా, నన్ను అందరూ కూడా తమ్ముళ్లాగా సాధారణంగా నన్ను ఆహ్వానించి ఈ రోజు వరకు కూడా నన్ను ప్రోత్సహిస్తూ నువ్వు ఉన్నావు రా, నీకెందుకు నీ వెనకాల మేము ఉంటాం, నువ్వు ముందు నడు అని చెప్పి నన్ను ప్రోత్సహించింది ఈ ఆనందపురం మండలం. అందుకే వేదిక మీద మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, మళ్ళీ కూడా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అది పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు, రాజకీయాల్లో రెండే మాటలతో రాజకీయాలు నేర్చుకున్నాం. ఆయనతో పాటు సత్యబాబు గారితో ఎవరికైనా సేవ చేయాలి, ఎవరికైనా కష్టంలో ఉంటే రాజకీయాల్లో మనం రావడం కాదు, ప్రజాసేవ ముఖ్యం, దీంట్లో ఆలోచించుకుని రావాలి. ఏ అర్ధరాత్రి అపరాత్రైనా మన కష్టం వస్తే మన కష్టాన్ని పక్కన పెట్టాలి, కానీ ఎదుటివాడు వచ్చిన వాడి కష్టాన్ని చూడాలని నేర్చుకునే పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో కానీ మీ గౌరవం పెంచే విధంగా ప్రవర్తిస్తాను, మీ గౌరవం పెంచే విధంగా ముందుకెళ్తాను. ఏనాడు కూడా మీరు తలదించుకునే విధంగా, ఏనాడు కూడా మేము ఇబ్బంది పడ్డామనే పేద లేకుండా చేసిస్తానని చెప్పి వేదిక ద్వారా మాటిస్తున్నాను మీ అందరికీ కూడా. ఆనందపురం మండలంలో మరి ఈ కార్యక్రమం అయినంటే ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు అందరూ ఇక్కడే కూర్చుందాం, ఎవరు వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోయేంత షెడ్యూల్ వేద్దాం. నేను వేదిక ద్వారా పెద్దలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మనం అందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళాలి. నేను కూడా మొట్టమొదటిగా మరి నియోజకవర్గంలో నేను వచ్చాను కాబట్టి, ఇన్ఛార్జ్ సమన్వయకర్తకు వచ్చాను కాబట్టి ప్రతి గ్రామం రావాలనే కోరికైతే నాకు ఉంది, నేనైతే రావాలని అనుకుంటున్నాను. మరి అవకాశం తీరుబాటుని బట్టి ప్రతి గ్రామం కూడా నేను వద్దామని అనుకుంటున్నాను. అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం అన్ని అటెండ్ అవుతాను. ప్రతి ఒక్కరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్ళి ఒక రోజుకు ఒక గ్రామం అంటే రోజుకు ఒక గ్రామం చేయండి, ఏం అర్జెన్సీ లేదు, మనకు కావాల్సిన సమయం తీసుకుందాం. మన గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళడమే ముఖ్యం. గడప గడపకు వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు గుర్తు చేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వరుసగా 5వ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలోని డక్కిన వీధిలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ మేరకు ప్రజల వద్దకు నేరుగా వెళ్లి కూటమి ప్రభుత్వ 13 నెలల కాలంలో అందుకుంటున్నటువంటి పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్, నిరుద్యోగ యువతకు ఉద్యోగం, సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదని కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన మీరే ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటి కూటమి ప్రభుత్వ పాలనకి తేడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారు నాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆసెపు వేణు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలోని 29వ వార్డులో మంగళవారం కౌన్సిలర్ ఎడ్ల త్రినాథ అధ్యక్షతన ఇంటింటికి వంచన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం పాలనా వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో గెలిచిన అనంతరం హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతుందని తెలిపారు. గత 14 నెలలుగా హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచినట్లు స్పష్టం చేశారు.
తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న హామీలు అమలు జరిగేంత వరకు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పురోహితులు వలస గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. దేవుబుచ్చంపేట గ్రామానికి చెందిన శ్యామ్ అనే యువకుడు పురోహితుని వలస గ్రామానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బావ జలీల్ 3 రోజుల క్రితం శ్యామ్ని మందలించాడు. అది మనసులో పెట్టుకున్న శ్యామ్ నిన్న రాత్రి 12 గంటల సమయంలో గ్రామ శివారులో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ అదే సమయంలో అటుగా వస్తున్న జలీల్తో గొడవ పెట్టుకొని ఆ ఘర్షణలో జలీల్ను కత్తితో పొడిచి చంపాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నామని సాలూరు రూరల్ సిఐ రామకృష్ణ తెలిపారు. తమ పిల్లలకు తల్లికి వందనం నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని కోరుతూ దీప ధూప నైవేద్య అర్చక సంఘం నాయకులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అమ్మఒడి పథకం కింద తమ పిల్లలకు డబ్బులు మంజూరీ అయ్యాయని, కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దీపధూప పథకం వర్తింపజేసే అర్చకులకు తల్లికి వందనం నిధులు జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయల్లో 4,000 రూపాయలు దీపధూపాలకు వెచ్చించి 6,000 రూపాయలతో జీవనం సాగిస్తున్నామని, అలాంటి తమకు తల్లికి వందనం డబ్బులు జమ కాకపోతే తమ పిల్లల్ని ఏ విధంగా చదివించాలని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తమను ఆదుకోవాలని కోరారు. మా జిల్లాలో ఉండేటువంటి ధూపదీప నైవేద్య పథకం అర్చకులందరికీ కూడా తల్లికి వందనం ఎవరికీ రాలేదండి. మన రాజశేఖర ప్రభుత్వంలో DDNS మా అందరికీ గవర్నమెంట్ 2,500 చొప్పున ఇస్తూ వచ్చిందండి. ఇప్పుడు 10,000 రూపాయలు చేశారు. చాలా సంతోషం అండి. అయితే ఈ 10,000లో 3,000 రూపాయలు ధూపదీప నైవేద్యాన్ని ఖర్చు చేయాలండి. 7,000 రూపాయలతో మా కుటుంబాన్ని పోషించాలండి. మా జిల్లాలో మినిమం ధూపదీప నైవేద్య అర్చకులందరూ కూడా 206 మంది ఉన్నామండి. ఎవరికీ కూడా DDNS రాలేదండి. DDNS వచ్చే అర్చకులందరికీ కూడా తల్లికి వందనం రాలేదండి. అయితే మా పిల్లలు ఏ విధంగా చదివించుకుంటామండి? దయచేసి ప్రభుత్వం తరఫున మా దయతలిచి మా తల్లికి వందనం అందరికీ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం అగ్రనేత కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ మరణించిన నేపథ్యంలో ఆయనకి నివాళిగా విజయనగరం జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ మేరకు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ అచ్యుతానందన్ ఒక సామాన్య కుటుంబం నుండి 17వ ఏట స్వాతంత్రోద్యమంలో చేరి నిరంతరం ప్రజలతో మమేకమయ్యేవారని గుర్తు చేశారు. సిపిఎం నేతగా, ముఖ్యమంత్రిగా కేరళ ప్రజలకు ఆయన అనేక సేవలు అందించారని కొనియాడారు. ఆయన అతి నిరాడంబరంగా జీవించిన విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం ప్రజలకే అంకితమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1923లో పుట్టి 25లో చనిపోవడం జరిగింది. కేరళలో ఉన్న ప్రజానీకం సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన 17 ఏళ్ల నుండి కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి కేరళలో ఉన్న ప్రజలు పీచు కార్మికుల సమస్యల మీద ఆయన ఎంటర్ అయ్యి వాళ్ళు పడుతున్న బాధలు గమనించి అక్కడి నుండి కార్మిక వర్గం తరపున పార్టీలో చేరిన తర్వాత ఈ ఉద్యమాల్ని అందుకొని ఆ రకంగా అంచెలంచెలుగా అనేక ఉద్యమాల్లో ఉండి ప్రజలతో మమేకమై సామాన్య ప్రజల మధ్యన తిరిగిన మనిషి. అది ఆ సందర్భంలోనే మనకు 2006 నుండి 11 వరకు ముఖ్యమంత్రిగా చేశారు. 8 దశాబ్దాల పాటు పేద ప్రజలకు అంకితమై కేరళలో ఉద్యమాల్ని నిర్మించారు. ఆయన తయారు చేసిన నాయకత్వం అనేక మంది ఈరోజు ప్రధానమైన బాధ్యతలో ఉండడం, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా అందరితో కలిసి ఆయన ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ఒక రథసారథిగా వ్యవహరించి ఆయన అనుభవాన్ని కేరళలో ఉన్న ప్రజానీకానికి, కింద స్థానం నాయకులకి, కార్యకర్తలకి ఒక ఉద్యమ స్ఫూర్తిగా ఆయన నిలవడం వల్లే కేరళలో ఈ రోజుకి చెక్కు చెదరకుండా మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వాన ఈరోజు ముందుకెళ్తున్నాం. అందుకని ఆ ఆదర్శాలతో ఇప్పుడున్న పినరయి విజయన్ కూడా రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడం అనేది ఇటువంటి పటుత్వం కలిగిన నాయకత్వం ఉండడం, పటుత్వం కలిగిన కార్యకర్తలు ఉండడం, ఇవన్నీ తయారుగా కావడానికి అచ్యుతానందన్ ఆదర్శం అని చెప్పేసి భావించాలి. అందుకని అచ్యుతానంద్ గారు లేకపోవడం అనేది కమ్యూనిస్టు ఉద్యమానికి, కేరళ ఉద్యమానికి, భారతదేశ రాజకీయాలకి తీవ్రమైన లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం. ఇప్పుడు కాసేపు విరామం.
అందం అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స స రి గ రి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసి పంచాయతీ బయ్యడ గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద గిరిజనులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ రోడ్డు లేని కారణంగా విద్యకు, వైద్యానికి, తమ అటవీ ఉత్పత్తుల అమ్మకాలు చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్నామన్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి కూటమి ప్రభుత్వం వేల కోట్లలో అప్పులు తెచ్చి పోలవరం, అమరావతిపైనే దృష్టి పెడుతుందని, రాష్ట్ర అభివృద్ధి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ఒక భాగమేనని తెలిపారు. అమరావతి, పోలవరంతో పాటు గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో విజయనగరం వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కోలగట్ల నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఆసెపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని అభివర్ణించారు. అధికారం ఉంది కదా అని లేని మద్యం కేసును సృష్టించి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయని మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని విజయనగరం శాసనసభ నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం నియంత్రణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేస్తూ ఎక్కువ మద్యం అందుబాటులో రాకుండా ఒక పద్ధతైన కార్యక్రమాన్ని ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యపానం పెడుతూ, బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ అక్రమాలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంలో లేని స్కామ్ని పార్టీ నాయకుల మీద అంటగట్టి అక్రమ అరెస్టులు చేయటం అన్నది చాలా తప్పని, వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులు చేస్తూ ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియా దగ్గర నుండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వరకు ఎవరిని ప్రశ్నించినా సరే అరెస్ట్ చేసే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి రానున్న రోజుల్లో దీనికి తగు జవాబు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అరాచక పాలన, నిరంచక పాలన జరుగుతుంది. మరి ఈ పరిపాలన వచ్చి 13 నెలలు అయింది. మేమైతే చెప్తున్నాం 2019 నుంచి 24లో ఎప్పుడైనా సరే ఇంత దారుణంగా రాజకీయాలంటే ఎన్నికల్లో రాజకీయాలు, తర్వాత రాజకీయాలు కాదు, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలను ఉద్దేశించి ఏంటి మాట్లాడాలనేది ఆలోచించాలా. కానీ ప్రభుత్వం, లోకేష్ గారు అధికారంలో రాకముందే చెప్పడం జరిగింది, నేను ఒక రెడ్ బుక్ తయారు చేస్తున్నాను, రెడ్ బుక్ ఆధారంగా అందరినీ చేస్తాను. అది ఆ ఉద్దేశంతోనే, దురుద్దేశంతో ఈరోజు ఒక రెడ్ బుక్ తయారు చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒక్కొక్కరిని కూడా అక్రమ అరెస్టులు, లేనిపోయిన ఆరోపణలు చేసి చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గారిపై దీన్ని వైఎస్ఆర్ నగర పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అరెస్ట్ని నిరూపణ కరెక్ట్గా లేకుండా అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఒక ఉన్నతమైన వ్యక్తుల్ని ఈరోజు మీరు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకొని వస్తున్నారు. మరి అలాగే అరెస్ట్ చేయండి.
ప్రజలు గమనిస్తున్నారు అన్నీ కూడా, మీరు మేము గమనించడం కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలకి సమయం వచ్చినప్పుడు మీకు సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడిలో నూతనంగా నిర్మించిన పోలీసు అవుట్ పోస్టు భవనాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన భవనంలోని అన్ని గదులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తాటిపూడిలో ప్రారంభించిన పోలీసు అవుట్ పోస్టు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవుట్ పోస్టు ద్వారా నేరాలను అదుపులో ఉంచవచ్చని, ప్రజలకు ఎప్పుడు అవసరం ఉన్నా పోలీసులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఆకతాయిల బెడద లేకుండా ఉండటంతో పాటు స్థానికులకు భరోసాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గుమ్మ గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె గ్రామస్తులను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు వారికి సరిగ్గా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. వాటిలో భాగంగా ఇప్పటికే ఉచిత గ్యాస్, తల్లికి వందనం పథకాలను అమలు చేశామని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు వివరించి దాని ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయాలని నినాదాలు చేస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, జీఎంఆర్ ఐటీ విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, గుడ్డ లేదా నారసంచులు వాడాలని సూచించారు. ప్లాస్టిక్ను వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యం అవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు ధరించిన వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్, ప్రొఫెసర్ రాంబాబు, పీడీ అరుణకుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సహా జిల్లా ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించి, ప్రజా జీవన విధానంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడం పోలీసుల బాధ్యత అని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి బ్లాక్ స్పాట్స్ సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాధితులకు డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని, నిందితులని అరెస్టు చేయాలని ఆదేశించారు. సైబర్, గంజాయి, మహిళలపై జరిగే నేరాలు అరికట్టేలా తీస్తున్న చర్యలు, శక్తి టీమ్స్ గురించి ప్రజల్లో, యువతలో అవగాహన కల్పించాలని తెలిపారు. చిన్నపిల్లలు, మహిళలపై నేరాలు నమోదు కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం సందుబడి గ్రామంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి శ్రీనాథుడు ఆదేశాల మేరకు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రాయగఢ జిల్లా ఎక్సైజ్ అధికారులు, ఆంధ్ర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా సందుబడి గ్రామ సమీపంలో అక్రమంగా నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 5,600 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసి 760 లీటర్ల నాటుసారాలను స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాల నిర్వాహకుల తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో విజయనగరం, సాలూరు, గజపతినగరం, పార్వతీపురం, కురుపాం ఎక్సైజ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదేశించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్కోట పట్టణ అభివృద్ధికి ఎన్ని కోట్లు నిధులైనా కేటాయించే బాధ్యత తాను తీసుకుంటానని, గ్రామ అభివృద్ధికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా విశాఖ అరకు ప్రధాన రహదారి పక్కన వర్షపు నీరు నిలిచి ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను గుర్తించి అధికారులందరూ రాజకీయాలకు అతీతంగా ఆక్రమణలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్త అగ్రహారం బూర్లపేటలో శ్రీరామ మందిర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల ఆలయ పునః ప్రతిష్ఠా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర ఉన్న అతి ప్రాచీన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఈ మేరకు వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల నడుమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 108 రోజులు పూర్తయిన సందర్భంగా సీతారాములకు పాలాభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించామని చెప్పారు. అనంతరం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసి అన్నదానం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి నాడు ఈ బూర్లిపేట కొత్తగ్రహారం జంక్షన్లో గల సీతారాముల వారి విగ్రహాలు పునర్ప్రతిష్ఠ జరిగింది. ఇది సుమారు 100 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఒక కోవెలు ఉంది. అది శిథిలావస్థకు రావడం మూలంగా దాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి పాలాభిషేకం, సహస్రనామార్చన, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దీంట్లో అందరూ పాల్గొంటున్నారు చురుగ్గాను. అందుకు మేమందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొని శ్రీరామ కృపకు పాత్రలు అవుతున్నారు. శ్రీరామ మందిరము పునర్నిర్మాణం పెద్దలందరూ దగ్గరుండి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆనందపురం మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చిన్న శ్రీను మోసపూరిత వాగ్దానాలతో కూటమి అధికారంలోకి వచ్చిందని స్పష్టీకరణ. మన్యం జిల్లాలో దారుణం, ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నందుకు మందలించిన యువకుని హత్య. శృంగవరపుకోట పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్న కోళ్ల, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.